అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలిన్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో పార్టీల ప్రచారం చూస్తే కనుక ఆ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది, ఎవరికి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయనేది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మరొక ఆసక్తికర నియోజకవర్గం ఎర్రగొండపాలెం. ఇక్కడ ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి, వాళ్ళ విజయ అవకాశాలు ఏంటి అన్నీ మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూద్దాం. హియర్ ఇట్ ఈస్. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఎర్రగొండపాలెం నుంచి వైసీపీ బరిలోకి దించింది తాటిపర్తి చంద్రశేఖర్ని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది గూడూరి ఎరిక్సన్ బాబుని. వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం. ముందుగా వైసీపీ బరిలోకి దించింది తాటిపర్తి చంద్రశేఖర్ను. ప్రొఫైల్ కనుక చూస్తే ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి చెందిన నేత, వ్యాపారవేత్త కూడా అయిన, అలాగే వైసీపీ ఏర్పాటైన నాటి నుంచి అదే పార్టీలో ఉన్నారు తాటిపర్తి చంద్రశేఖర్. ఇక సొంతూరు కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ ఈయనకు సంబంధించి ప్రాంతం, అలాగే సర్పంచ్గా చేశారు, తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు తాటిపర్తి చంద్రశేఖర్. ఇది వైసీపీ నుంచి పోటీ చేస్తున్న తాటిపర్తి చంద్రశేఖర్ ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగారు గూడూరి ఎరిక్సన్ బాబు. ఈయన ప్రొఫైల్ కనుక చూస్తే ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి చెందిన నేత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు ఎరిక్సన్ బాబు. ఇంకా ఈయన ప్రొఫైల్ కనుక గమనిస్తే గతంలో లీడ్ క్యాప్ చైర్మన్గా పనిచేశారు, సర్పంచ్గా, జెడ్పీటీసీగా పనిచేసిన అనుభవం కూడా ఎరిక్సన్ బాబుకి ఉంది. ఇది అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్. ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఎర్రగొండపాలెం, ఒంగోలు లోక్సభ స్థానంలో భాగం ఇది. ఎర్రగొండపాలెం, పుల్లెల చెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక సామాజిక వర్గానికి సంబంధించి ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఈ నియోజకవర్గం అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 57,000 ఓట్లు, అలాగే బీసీ సామాజిక వర్గానికి 52,000 ఓట్లు, రెడ్డి సామాజిక వర్గానికి 41,000 ఓట్లు, అలాగే ముస్లిం సామాజిక వర్గానికి 26,000 ఓట్లు ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి సినారియోలో పార్టీలకు సంబంధించి ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి, ఎటువంటి అంశాలను ప్రజలకు తీసుకువెళ్తున్నాయి, ఇంకా రోజుల్లోనూ ఉంది కాబట్టి ఎలా ఉంది అక్కడ వేడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, ఎర్రగొండపాలెంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎటువంటి పోటీ ఉంది, అక్కడ ఎటువంటి అంశాన్ని ప్రచారాస్త్రంగా అభ్యర్థులు తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి? సచిన్, ప్రకాశం జిల్లాలోనే మరో రాజకీయ ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గం. ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గం మొదటి నుంచి కూడా రాజకీయంగా కొంత వెనుకబడినప్పటికీ కూడా ఇక్కడ ఓటింగ్ మట్టికి సాలిడ్గా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ కంచుకోట, వైఎస్ఆర్సీపీ అడ్డాగా కూడా ఈ నియోజకవర్గం చెప్పుకుని ఈ పరిస్థితిలో 2024 ఎన్నికలకు మట్టికి ఇక్కడ సమీకరణాలు మారే పరిస్థితి ఉందా అనేది మట్టికి ఒక క్వశ్చన్ మార్క్ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అక్కడ గెలిచిన ఏ అభ్యర్థి అయినా సరే, స్థానికుడు కానీ స్థానికేతరుడు కానీ ఎవరినైనా సరే అక్కడ ఆదరించిన ప్రజలు ఈసారి ఎవరికి గెలుపు అందించబోతున్నారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి అక్కడ తాటిపర్తి చంద్రశేఖర్ అభ్యర్థి బరిలో ఉంటే, టీడీపీ నుంచి మొదటి నుంచి కూడా టీడీపీ పగ్గాలు అక్కడ మోస్తున్నటువంటి గూడూరి ఎరిక్సన్ బాబు టీడీపీ పగ్గాలు మోస్తున్నారు. కూటమి అభ్యర్థిగా కూడా అతను బరిలో ఉన్నారు. గతంతో పోల్చుకుంటే అక్కడ ఎప్పుడు ఎవరు ఏ అభ్యర్థి గెలిచినా సరే పార్టీతో సంబంధం లేకుండా, అభ్యర్థితో సంబంధం లేకుండా, ఏ ప్రాంతం నుంచి వచ్చేవాడు సంబంధం లేకుండా కూడా అక్కడ ఎర్రగొండపాలెం ప్రజలు అయితే కాంగ్రెస్ పార్టీని, వైసీపీని ఆదరించిన ఈ పరిస్థితుల్లో ఈసారి అక్కడ ఏ విధంగా ఉండిపోతుందని చెప్పేసి కూడా పెద్ద ప్రశ్న. అది ఆ సమీకరణాలు ఈసారి మారనున్నాయా, లేకపోతే ఆ సాంప్రదాయాన్ని అదేవిధంగా కొనసాగించబోతున్నారా అనేది కూడా పూర్తిగా ఎదురు చూడాల్సిన పరిస్థితి. అయితే కాకపోతే ఇప్పుడున్న ఇక్కడ పరిస్థితుల్లో మటుకి టీడీపీ కూటమి అభ్యర్థిగా గూడూరి ఎరిక్సన్ బాబు గతంతో పోల్చుకుంటే అక్కడ పార్టీ బలోపేతానికి, అదేవిధంగా పార్టీ క్యాడర్ను సమీకరించుకొని ఎన్నికలకు బరిలోకి అయితే ముందుకు పోతున్నాడు. 2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా ప్రచారంలో అయితే గత కొంతకాలంగా చురుగ్గా పాల్గొంటున్నారు అతను కుటుంబ సభ్యులు. అదేవిధంగా పార్టీకి కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కూడా ఈసారి ప్రచారంలో పాల్గొనడం, అదేవిధంగా గూడూరి ఎరిక్సన్ బాబుకి సపోర్ట్ చేయడం కూడా పెద్ద కలిసి వచ్చే అంశం చెప్పుకోవచ్చు. ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగురవేయాలని చెప్పేసి గూడూరి ఎరిక్సన్ బాబు చూస్తుంటే, ఇటు పక్క వైసీపీ నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇక్కడ కాంగ్రెస్కి, అదేవిధంగా వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మరోసారి వైసీపీ జెండాను ఎగురవేయాలని చెప్పేసి తాటిపర్తి
చంద్రశేఖర్ అయితే పావులు కలుపుతూ అదేవిధంగా పార్టీ శ్రేణులు కలుపుకొని ప్రచారంలో అయితే ముందుకు పోతున్న పరిస్థితి. కాకపోతే ఇక్కడున్న సమీకరణాలు అదేవిధంగా గతంలో జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ ఇప్పుడు కొండేపు నియోజకవర్గం నుంచి వెళ్ళటం, అతను గతంలో 2 సార్లు ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి గెలవటం, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి జరగలేదని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్న ఈ మాటలను ప్రజలు ఏ విధంగా తీసుకుని పోతున్నారు? ఎందుకంటే ఇటీవల కాలంలో వెలుగొండ ప్రాజెక్టు, ఎర్రగొండపాలెం నియోజకవర్గం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావటం, ముఖ్యమంత్రి చేతుల మీదుగా అది ప్రారంభం కావటం కూడా ప్రజలంతా సపోర్టెడ్గా అదేవిధంగా వైసీపీకి మంచి ఫేవర్గా ఉండే పరిస్థితి ఉందని చెప్పేసి వైసీపీ శ్రేణులు చెప్పుకుంటే అది ఏం లేదు, అంతా అవుతుంది, జరిగిన అభివృద్ధి అంతా కూడా పేపర్ల మీద జరిగిందని చెప్పేసి టీడీపీ చెప్పుకుంటున్న ఈ పరిస్థితుల్లో ఇటు ఆదిమూలపు సురేష్ని ఏ విధంగా ఆదరించారో తాటిపత్తి చంద్రశేఖర్ని ఆదరిస్తారా, లేకపోతే మార్పు కోసం ప్రయత్నిస్తూ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ వారికి ఒకసారి అవకాశం ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఇక్కడ రాజకీయ విశ్లేషకులకు సైతం ఈసారి ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎవరికి ఉంటుంది? ఎందుకంటే మొన్నటి వరకు ఎన్నికలకి ముందు, నామినేషన్ వేయక ముందు కూడా అక్కడ పలానా పార్టీయే గెలుస్తుంది అని చెప్పుకున్న అటువంటి పరిస్థితి ఉన్న నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు ప్రారంభమవుతున్నాయి, ఎన్నికలు ప్రారంభమయ్యాయి, నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది, ఎన్నికల ప్రచారంలో కూడా ప్రారంభమయ్యారు. ఒక ఎన్నికలు తేదీ దగ్గరకు వస్తున్న ఈ పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఈసారి పోటీ అయితే గట్టిగా ఉండబోతుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అక్కడ ఉన్న ప్రజలైతే చెప్పుకుంటున్న పరిస్థితి. మార్పు కోరుకొని మరొకసారి టీడీపీకి అవకాశం ఇస్తే గూడూరు ఎలక్షన్ బాబు అక్కడైతే తప్పక విజయం సాధిస్తుందని చెప్పేసి కొంతమంది చెప్తుంటే, లేదు ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి అడ్డాగా ఉన్నటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మొదటి నుంచి కూడా కాంగ్రెస్కి అదేవిధంగా తర్వాత వైఎస్ఆర్సీపీకి సపోర్టెడ్గా ఉన్న ఇక్కడ ప్రజానీకం ముఖ్యంగా రెడ్డి అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం ఉన్న ఈ నియోజకవర్గంలో మొత్తం 5 మండలాలు ఉంటాయి. 5 మండలాల ప్రజలు కూడా వైఎస్ఆర్సీపీకి తోడుగా ఉంటారు. ఖచ్చితంగా ఈసారి కూడా వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి వైసీపీ శ్రేణులు అయితే చెప్పుకునే పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ విజయం ఎవరిని వరిస్తుంది, ఎవరి జెండా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గెలవబోతుందని బట్టికి 2024 ఎన్నికలు ఫలితాలు వచ్చేంత వరకు కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సచిన్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం ఎర్రగొండపాలెంలో ఒక ఇంట్రెస్టింగ్ పోటీ ఉండే అవకాశం ఉందనే చర్చ అక్కడ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరు అక్కడ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారనేది మే 13న ప్రజలు నిర్ణయిస్తారు. ఆ పేరు, ఆ వ్యక్తి ఎవరు అనేది జూన్ 4న చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.